ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి గిన్నెలోకి వేసుకుందాం. 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని చక్కగా దంచుకొని అదే గిన్నెలోకి వేసుకుందాము. ఒక పచ్చిమిరపకాయని తీసుకొని దానికి సగం వరకు కట్ చేసుకొనేసి ఆ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న గ్లాసెస్ వాటర్ని 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. దీన్ని స్టవ్ పైన పెట్టి 5 నిమిషాలు బాగా మరగనిద్దాము. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. చల్లారబెట్టుకున్న దాంట్లోంచి పచ్చిమిరపకాయని తీసేసి మిగిలిన దాన్ని రసం తీసి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాము. అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటలాడుతూ ఉండగా 1 స్పూను ఉద్దిపప్పుని వేసుకుందాము. ఈ ఉద్దిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతూ ఉండగా 1 స్పూను పచ్చనిపప్పును యాడ్ చేసుకుందాము. ఈ పోపులన్నింటినీ మనము లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వేయించుకుంటూ మధ్యలో 3 ఎండుమిరపకాయలని వేసుకొని ఇప్పుడు 6 నుంచి 8 జీడిపప్పులను కూడా వేసుకుందాము. ఈ జీడిపప్పులు కొంచెం కలర్ మారుతూ ఉండగా ఒక గుప్పెడు కరివేపాకుని అందులో వేసుకుందాము. అన్నింటినీ ఒకసారి వేపుకొని మనం జ్యూస్ చేసి పెట్టుకున్న ఆ చింతపండు రసాన్ని ఇందులోకి పోసేసుకుందాము. చింతపులుసుకి అల్లం పచ్చిమిరపకాయ ఘాటుతో సహా ఇప్పుడు మనం వేసే పొడులు తోడైతే ఆ రుచి వేరే లెవెల్ అండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 1/4 స్పూను మెంతి పౌడరు, 1/4 స్పూను మిరియాల పౌడరు వేసి బాగా కలబెట్టుకుంటూ ఈ పులుసంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడి ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. ఈ పులుసు ఎలా ఉడకాలి అంటే ఇందులోని ఆయిల్ బయటకి వచ్చేయాలి, అలా ఇమిరిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ రైస్ని ఈ ఇమిరిపోయినటువంటి బాగా దగ్గర పడినటువంటి పులుసులోకి వేసేసి కలబెట్టుకోవాలి. ఇలా ఈ అన్నంని పూర్తిగా ఆ పులుసులోకి మిక్స్ అయిపోయేంత వరకు నిదానంగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకుందాము. ఉప్పు అంతా చక్కగా సరిపోయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని దీనిపైన జోడించేసుకుందాము. ఇప్పుడు ఈ అన్నంని ఇంకొకసారి కలబెట్టుకునేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకున్న చింతపండు పులిహోరని ఇక్కడే ఉన్న శ్రీకృష్ణ భగవానునికి ప్రసాదంగా సమర్పించేద్దాము. గుమగుమలాడే చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు నిమ్మరసంతో ఇంకొక పులిహోర. 1 కప్పు రైస్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇవి చిటపటలాడుతూ ఉండగా 1 స్పూను పచ్చినిపప్పు వేసుకుందాము. అది వేయించుకుంటూ ఇందులో 1 స్పూన్ వేరుశనగ పప్పును వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఇంగువ వేసి వేయించుకుందామండి. ఈ మిశ్రమం అంతటిని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు పొడిని వేసుకొని వేయించుకుంటూ మనం ఉడకబెట్టి ఉంచుకున్న 1 కప్పు రైస్ని ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు 1/2 లెమన్ జ్యూస్ని ఇందులో పోసేసుకొనేసి 2 స్పూన్ల సాల్ట్ని ఇందులో వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలండి. బాగా పూర్తిగా కలిపిన తరువాత ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని దీనిపైన చల్లుకొనేసి బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఫిగర్ రైస్ ఆర్ లెమన్ రైస్ రెడీ.